రామాయణం అరణ్యకాండ 15th సర్గ. ఇక్కడ పంచవటికి చేరుకున్న తర్వాత పర్ణశాల నిర్మించటానికి శ్రీరాముడు లక్ష్మణుడికి సూచనలు ఇవ్వటం, ఆ సూచనల మేరకు లక్ష్మణుడు కూడా పర్ణశాలని చాలా అందంగా తయారు చేయటం గురించి చెప్పబడి ఉంది. తతః పంచవటీం గత్వా నానావ్యాళమృగాయుతాం ఉవాచ భ్రాతరం రామః సౌమిత్రీం దీప్తతేజసం. ఆ పంచవటి ఎన్నో రకాల సర్పాలతో మృగాలతో నిండిపోయి ఉన్నది. అక్కడికి చేరుకున్న తర్వాత సీతారాముల సేవలోనే లీనమైపోయి ఉన్న ఆ లక్ష్మణుడితో రాముడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఆగతాః స్మాయుతోద్దిష్టం అముందేశం మహర్షిణ అయం పంచవటీ దేశః సౌమ్య పుష్పిత పాదపః. నైనా లక్ష్మణ, మనము అగస్త మహర్షి చెప్పినట్టుగానే ఆ పంచవటి ప్రదేశానికి వచ్చేసినట్టున్నాము. ఇక్కడ చూసావా, చక్కగా పూసిన పువ్వులన్నీ చెట్లకి ఎంత అందంగా ఉన్నాయో. ఈ ప్రదేశం అంతా చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తున్నది అని. సర్వతశ్చార్యతాం దృష్టిః కాననే నిపుణోప్యసి ఆశ్రమః కతరస్మిన్నోధీసి భవతి సమ్మతః. తమ్ముడా, ఈ అడవుల్లో మనకి ఆశ్రమానికి నివాసానికి తగిన స్థలాన్ని కూడా గుర్తించటంలో నువ్వు నిపుణుడివి కనుక ఈ ప్రాంతమంతా కూడా ఒక్కసారి సరిగ్గా చూసి మన నివాసానికి ఏదైతే యోగ్యతగా ఉందో ఆ స్థలాన్ని మనం ఎంచుకోవాలి. మనం నివసించటానికి తగిన స్థలం మనకి ఉంటే దానికి తగ్గట్టుగా అందులో మనం ఏర్పాట్లు చేసుకోవచ్చు అని. అందుకని నువ్వు అది గుర్తించవా అని అడిగాడు. రమతే యత్ర వైదేహి త్వమహం చైవ లక్ష్మణ తాదృశో దృశ్యతాం దేశః సన్నికృష్ట జలాశయః. లక్ష్మణ, మీ వదినైన సీతాదేవి, నేను, నువ్వు చక్కగా ఇక్కడ మసులుకోవటానికి ఈ స్థలం చాలా అనువుగా ఉండాలి. అందుకని దగ్గరలో, పైగా ఏ స్థలాన్ని అయితే మనం ఎంచుకుని నివాసం చేసుకుంటున్నామో దగ్గరలో నీళ్లు కూడా ఉండాలి. ఆ నీటి సౌకర్యం కూడా మనకి ఉండేలాగా చూసుకోవాలి. వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకాంతః సన్నికృష్టం చ యత్ర స్యాత్ నిమిత్పుష్పకుశోధకం. ఆ స్థలం పైగా ఎలా ఉండాలంటే సమానంగా ఎత్తు పల్లాలు లేకుండా ఉండాలి. చుట్టూ పళ్ళ చెట్లు పూల చెట్లతో అందంగా ఉండాలి. అలాగే మామిడి పున్నాగాది ఇట్లాంటి చెట్లన్నీ కలిగి ఉండి అది చూడటానికి కూడా చాలా అందంగా అనిపించాలి. అంటే చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా అంత అందంగా ఆహ్లాదకరంగా ఉండాలి. అలాగే మనం అగ్ని కార్యాది నిత్య విధులన్నీ చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమిదలు కానీ పువ్వులు కానీ దర్భలు కానీ ఇవన్నీ మనకి దగ్గరలో లభించేలాగా ఉండాలి. అలాగే నీరు కూడా దగ్గరలో ఉండాలి. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సంయతాంజలిః సీతా సమక్షం కాకుత్సం ఇదం వచనమబ్రవీత్. శ్రీరాముడు ఇలా చెప్పిన తర్వాత లక్ష్మణుడు మళ్ళీ రాముడికి నమస్కరించి సీతాదేవి సమక్షంలో ఉన్న తన అన్నతో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. పరవానస్మి కాకుత్సా త్వయి వర్షశతం స్థితే స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వద. అన్న, ఎల్లప్పుడూ నేను నీ సేవకుని. నీకు నచ్చిన ప్రదేశం గురించి నాకు నువ్వే చెప్పు, అక్కడే నీకు ఎలా కావాలో అలా నేను చేస్తాను. సుప్రీతస్తేన వాక్యేన లక్ష్మణస్య మహాత్మనః విమృశం రోచయామాస దేశం సర్వగుణాన్వితం. శ్రీరాముడు బుద్ధిమంతుడైన లక్ష్మణుడు చెప్పిన మాటలకి ఎంతో సంతోషించాడు. కొంతసేపు పరికించి చూశాడు చుట్టుపక్కలంతా అంతా చూసిన తర్వాత అన్ని విధాలుగా మనకు అన్ని రకాలుగా బాగుండేలాగా తనకి నచ్చిన ఒక ప్రదేశాన్ని చూపించాను. సతం రుచిరమాక్రమ్య దేశమాశ్రమకర్మణి హస్తౌ గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిమబ్రవీత్. ఆశ్రమాన్ని నిర్మించటానికి యోగ్యమైన ఒక చక్కని ప్రదేశానికి చేరుకున్నాడు. శ్రీరాముడు ప్రేమతో లక్ష్మణుని చేతుల్ని తన చేతుల్లో తీసుకుని తర్వాత మళ్ళీ లక్ష్మణుడితో ఇలా చెప్తున్నాడు. అయం దేశః సమః శ్రీమాన్ పుష్పితే స్తరుభిర్వృత్తః ఇహాశ్రమపదం సౌమ్య యథావత్
ప్రదేశము. భూమి చాలా సమానంగా ఉంది, ఎత్తు పల్లాలు లేకుండా ఉంది. పైగా రమణీయంగా ఉంది, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అంత బాగున్నాయి. చెట్లన్నీ ఉన్నాయి, పైగా పూల చెట్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా కళకళలాడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఆశ్రమాన్ని నిర్మించుకోవటానికి ఇది బాగుందని నాకు అనిపిస్తుంది అని. ఇయమాదిత్య సంకాసేహ పద్మేహ సురభిగంధిభిః ఆధురే దృశ్యతే రమ్య పద్మిని పద్మశోభిత. ఈ దగ్గరలోనే పద్మాలతో అందంగా రమ్యమైన సరస్సులు కూడా నాకు కనిపిస్తున్నాయి. ఈ పద్మాలు అక్కడ సరస్సులో నిండిపోయి ఉన్నది. పైగా అందులో కమలములన్నీ కూడా సూర్య కిరణాల యొక్క స్పర్శతో ఇంకా చక్కగా వికసించి ఉన్నాయి. కాంతుల్లాగా పైగా ఇవన్నీ కూడా సువాసన భరితంగా ఉన్నాయి. అంటే చుట్టుపక్కల ప్రదేశం బాగుంటే మనలో కూడా కాస్త వికారాలు తగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది. ఆ పువ్వులు కూడా ఎంతో చక్కగా సువాసన పరిమళాల గాలి కూడా అవన్నీ ఇంకా ఇంకా పెంచుతుందన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. యథా ఆఖ్యాతం అగస్త్యేన మునీనా భావితాత్మన ఇయం గోదావరి రమ్య పుష్పితే స్తరుభిర్వృత హంసకారండవాకీర్ణ చక్రవాకోపశోభిత. మహాత్ముడైన అగస్త్య మహాముని చెప్పినట్టుగానే ఈ గోదావరి నది ఎంతో అందంగా ప్రవహిస్తుంది. ఆ తీరాలలో కూడా చెట్లన్నీ కూడా ఎంత చక్కగా పూలన్నీ ఎంత బాగా వికసించి ఉన్నాయో, ఆ అందాన్ని ఇంకా పెంచుతున్నట్టుగా ఉన్నాయి. నదీ జలాల్లో కూడా హంసలు, ఆ లేడి పిట్టలు, ఆ చిన్న చిన్నవి చక్రవాక ఇవన్నీ ఎంత చక్కగా విహరిస్తూ ఉన్నాయో. నాతి దూరేణ చాసన్నే మృగయూధని పీడిత మయూరనాదితారమ్యాః ప్రాంశవో బహుకంధరాः దృశ్యంతే గిరియః సౌమ్య పుల్లేస్తరుభిరావృతాః. ఇక్కడికి దగ్గరలోనే ఎత్తైన కొండలు చక్కగా చెట్లతో ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అక్కడ పైగా ఈ లేడి పిల్లలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. నెమలిల యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. కొండ గుహలు ఇవన్నీ చూస్తుంటే ఎంత చూడమంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉన్నది. సంవర్ణే రాజస్థిస్తామ్రేహ దేశే దేశే చ ధాతుభిః గవాక్షిత ఇవాం భాతి గజాః పరమభక్తిభిః. ఈ పర్వతం పైన అక్కడక్కడ బంగారు వెండి ఇన్ని రంగులతో వెన్నెలుగా ఉన్నట్టుగా ఎన్నో ధాతువులు అక్కడ స్రవిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఆ కొండలు ఇన్ని రంగుల్లో కనిపిస్తున్నాయి. పసుపు కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తుంది, ఎరుపు, ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. అవి ఏదో అలంకరించుకున్నట్టుగా ఇన్ని రంగులన్నీ అంత చక్కగా అలవర్చుకున్నట్టుగా ఎంత బాగా అనిపిస్తున్నాయో. అన్ని పెద్ద శరీరం కలిగిన ఏనుగు మీద ఇన్ని రంగులతో వేసిన ఎలా ఉంటాయి, ఎంత అందంగా అనిపిస్తుంది. ఈ అలాగా అనిపిస్తున్నాయి పర్వతాల మీద ఆ రంగులన్నీ చూస్తూ ఉంటే. సాలే స్థలే స్తమాలేశ్చ ఖర్జూరేహ పనసామ్రక్యేహ నివారే స్థిమిరేశ్చైవ పునయేజ్ఞాశ్చోపశోభితాః. ఇక్కడ ఆ గిరులు కూడా అంటే ఆ పర్వతాలన్నీ మీద చెట్లు ఎట్లా ఉన్నాయంటే ఆ చెట్లన్నీ మద్ది చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, తాడి చెట్లు, కానుగ, ఖర్జూర, పనస, మామిడి, అలాగే కదంబ, నేమి చెట్లు, పున్నాగ వృక్షాలు వాటిలన్నిటితో నిండిపోయి ఉన్నాయి. చూతరశోకేస్తిలక్యేహ చంపకేహ కేతకేరపి పుష్పగుల్మాలతో ప్రీత్యేహ తస్తే తస్తరుభిరావృతాః చందనేహ స్పందనై లిపేహ పర్ణాస్యేహ లిఖిచైరపి దివాశ్వకర్ణకరిధిరైః శమీ కింశుకపాటలైః. మామిడి చెట్లు, అశోక చెట్లు, తిలక, మున్నాగు ఇట్లాంటి ఎన్నో చెట్లతో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. పైగా వాసన బాగా వచ్చే పూలు సంపంగి, మొగలి మొదలైన అవన్నీ పూలు గుత్తులు గుత్తులతో ఉన్నాయి. ఆ చెట్లకి లతలు కూడా ఇంకా వాటిని పైకెక్కించుకుంటున్నాయి. ఈ గిరులన్నీ కూడా అంత అందంగా ఉన్నాయి. వీటినన్నిటితో చందన వృక్షాలు ఉన్నాయి. ఒక విధంగా తిమిష చెట్లు, ఇక్కడ ఈ కదంబాలు, ఇవన్నీ సుగంధమైన ఈ చెట్లన్నీ కూడా ఉమ్మెత్తు, ఇన్మద్ది, చండ్ర, జమ్మి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఎంతో పుష్కలంగా ఉన్నాయి. ఇదం పుణ్యం ఇదం మేత్యం ఇదం బహుమృగద్విజం ఇహ వత్సామి సౌమిత్రే సార్ధమేతేన పక్షిణ.
ఇన్ని చెట్లతో ఎంతో అందంగా ఉన్నాయి గిరులన్నీ కూడా. అందుకుని లక్ష్మ, ఈ ప్రదేశం చాలా పవిత్రమైన పుణ్యప్రదమైనది. ఇది లేడి పిల్లల ఒక సమూహాలతో గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పక్షులు కూడా గుంపులు గుంపులుగా ఎంత చక్కగా తిరుగుతున్నాయో. జటాయు యొక్క సహకారంతో మనం ఇక్కడే హాయిగా నివసిద్దాము అన్నాడు. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః పరవీరః అచిరేణాశ్రమం భ్రాతుః చకార సుమహాబలః. శ్రీరాముడు ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో, బలశాలి శత్రు సంహారతలో కూడా సమర్థత కలిగి ఉన్న లక్ష్మణస్వామి త్వరగా అన్న చెప్పటం ఆలస్య వెంటనే ఆశ్రమానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరచడానికి పూనుకున్నాడు. పర్ణశాలాం సువిపులాం తత్ర సంకాతముత్రికాం సుస్తంభాం మస్కరేత్ దీర్ఘేహ కృతవంశాం సుశోభనాం. కార్యనిర్వహణ దక్షత అంటారు. ఒక పని చెప్పామంటే దానికి ఏమేమి కావాలి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా సమకూర్చుకునేవాడు. ఎవరైనా పని చేయాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయంటారు. ఏంటి, ఒక పని చెప్పామంటే దీన్ని ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ముందే చూసేసుకుంటూ ఉంటారు చెప్పగానే. అంటే చేయాల్సిన వాడికి అంత కుతూహలం ఉంటుంది, దాని మీద ధ్యాస పెడతాడు. కాబట్టి చెప్పిన ఇప్పుడు అవసరం ఏంటి, ఇది ఎందుకు ఇప్పుడే కావాలి, ఇలాగే ఎందుకు, నేనే ఎందుకు ఇన్ని ఏమి ఉండవు అక్కడ ప్రశ్నలు. అందుకే ఆ కార్యాన్ని చెయ్యాలని దక్షతతో దీక్షలాగా తీసుకుని చేసేవాడు ఆ లక్ష్మణుడు. తవ్వి తీసేసిన మట్టితో గోడలు పెట్టేశాడు. అందమైన దృఢమైన వెదురు స్తంభముల్ని అక్కడ నిలబెట్టేశాడు. వాటిపైన పొడవైన వెదురు బొంగుల్ని కూడా ఏర్పరిచేశాడు. శమీ శాఖాభిరాస్తీర్య దృఢపాశావపాశితాం కుశకాశరశరేహ పన్నేహ సుపరిచ్ఛాదితాం తథా. ఆ బొంగుల మీద మళ్ళీ లేత లేత జమ్మి కొమ్మలను అవన్నీ పరిచేశాడు. వాటి మీద మళ్ళీ దృఢమైన తాళ్లతో బిగించి కట్టాడు. తర్వాత వాటిపైన దర్భల్ని, అలాగే గడ్డిని, ఇవన్నీ కూడా ఆకులతో మొత్తం కూడా కప్పివేశాడు. లక్ష్మణుడు ఆ పర్ణశాలను బలంగా అందంగా తీర్చిదిద్దాడు. సమీకృత తలాం రమ్యాం చకార లఘు విక్రమః నివాసం రాఘవస్యాద్వే ప్రేక్షణీయ మనుత్తమం. ఇక్కడ పర్ణశాలను చకచకా చేయటానికి కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా పని కొత్తగా ఉన్నప్పుడు అది చేయటం కొంచెం కష్టం అవుతుంది. అప్పుడే మొదటిసారి చేస్తున్నాం, దాని గురించి ఎంత అవగాహన ఉన్నా అది చేసే అవకాశం వచ్చి ఉండదు, అప్పుడే మొదటిసారి చేస్తున్నాం. అయితే పర్ణశాల ఇంతకు ముందు కూడా ఏదైతే భరతుడు వచ్చాడో ఆ ప్రదేశంలో కూడా కట్టుకున్నారు, అక్కడ చేశాడు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చేస్తున్నాడు. అందుకు ఇది ఇంకా చాకచక్యంగా చేస్తున్నాడు. ఇది కాస్త నైపుణ్యతతో చేస్తున్నాడు. మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ నేలను చక్కగా చేసేసి దాని మీద మళ్ళీ అందంగా అన్నీ చేసేసాడు. ఈ విధంగా సీతారాముల కొరకు నిర్మింపబడిన ఆ కుటీరము నివాసానికి యోగ్యతతో చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నది. సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీ గోదావరి తదా స్నాత్వా పద్మాని చాధాయ సఫలః పునరాగతః. పర్ణశాల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత బుద్ధిమంతుడైన లక్ష్మణుడు గోదావరి నదిలో స్నానం చేసి ఆ పద్మాలు మొదలైన పువ్వులని పండ్లని అన్నీ సేకరించి మళ్ళీ ఆ కుటీరానికి తిరిగి వచ్చాడు. తతః పుష్పబలిం కృత్వా శాంతిం చ సాయతా విధి దర్శయామాస రామాయ తదాశ్రమ పదం కృతం. చక్కగా నిర్మించిన ఆశ్రమానికి అది సీతారాములకి చూపించి తర్వాత యథావిధిగా వాస్తు పూజలు, అభ్యుదయ, శాంతి కర్మలు అన్నీ కూడా చేశారు. సతం దృష్ట్వా కృతం సౌమ్యం ఆశ్రమం సహ సీతయా రాఘవః పర్ణశాలాయాం హర్షమాహారయత్ పరం. శ్రీరాముడు సీతా సహితుడైన లక్ష్మణుడు నిర్మించిన ఆ ప్రశాంత కుటీరాన్ని ఒక్కసారిగా చూసి ఆ పర్ణశాల పొందికకు సీతారాములు ఎంతో సంతోషించారు. సుసంపృష్టః పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తథా అతిస్నిగ్ధం చ గాఢం చ వచనం చేదమబ్రవీత్. అంతటా శ్రీరాముడు సంతోషంతో చేతులు చాచి లక్ష్మణ్ణి హక్కును చేర్చుకున్నాడు. తమ్ముడితో కలిసి ఆత్మీయంగా మళ్ళీ మృదు మధురమైన మాటలు రాముడిలా పలుకుతున్నాడు. ప్రీతోస్మితే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో ప్రధేయో యన్నిమిత్తం
ఎన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః. తమ్ముడా, నీవు సర్వసమర్థుడవు. నేర్పుతో నువ్వు చేసింది మహత్కార్యము. నేను ఎంతో సంతోషానికి లోనయ్యాను. ఈ శుభ సందర్భంలో నా నిర్భరానందాన్ని ప్రకటిస్తున్నాను. నేను నీకు గాఢ ఆలింగనాన్ని ఇస్తున్నాను. ప్రీతోస్మి తే మహత్ కర్మత్వయా కృతమిదం ప్రభో, ప్రధేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః. భావజ్ఞేయ కృతజ్ఞేయ ధర్మజ్ఞేయ చ లక్ష్మణ, త్వయా పుత్రేణ ధర్మాత్మా నా సంవృత్తః పితా మమ. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆప్యాయతన ప్రేమను చూపించుకోవటానికి తప్పితే ఇంకేం లేదు. కొన్ని కొన్ని మన మాటల్లో వ్యక్తపరచిన ఒకసారికి దగ్గరికి తీసుకుని అలా కౌగిలించుకుంటే కాస్త తృప్తిని ఇస్తూ ఉంటుంది. అందుకని నీకు నేను గాఢ ఆలింగనాన్ని ఇస్తానని చెప్పి, ఓ లక్ష్మణ, నువ్వు నా మనస్సులోని ఆంతర్యాన్ని చక్కగా తెలిసిన వాడివి. ఎలా అయితే మనకి ప్రతి దాంట్లో కూడా శిష్యరికంలో కానీ లేదా ఒక పని చేయటంలో కానీ సాధనలో కానీ 3 రకాలు అంటారు. ప్రథమ, మధ్యమ, అలాగే ప్రథమ అన్నది ఉత్తమ కూడా అవుతుంది. ఉత్తమ, మధ్యమ, అలాగే అధమ. అధమ అంటే కింద. చెప్పిన పని చెయ్యరు సరిగదా, ఇప్పుడే చెయ్యాలా, నేనే చెయ్యాలా అన్నట్టుగా అన్ని వంకలు పెట్టి చేసే పని కూడా సరిగ్గా చెయ్యరు. మధ్యములు అంటే చెప్పింది చెప్పినట్టే చేస్తారు అంతే. ఇది ఇక్కడ తీసి అక్కడ పెట్టండి, అది పెడతాను అంతే. ఇక్కడ కాదేమో, ఇలా పెట్టచ్చేమో, ఇది చెయ్యొచ్చేమో, దీని బదులు ఇది బాగుంటుందేమో అన్నది ఏమీ ఆలోచించరు. చెప్పిందే చేస్తారు అంతే. ఉత్తములు అంటే చెప్పిన దాన్ని ఎంత చక్కగా చేస్తారంటే కొన్ని కొన్ని మనం చెప్పేటప్పుడు కొన్ని మర్చిపోయి ఉంటాం. చక్కగా అవగాహనతో మన లోపలున్న ఆంతర్యాన్ని తెలుసుకుని దాన్ని చక్కగా వాళ్ళ సమకూర్చగలిగిన వాళ్ళు. అందుకే నా మనస్సులోని ఆంతర్యాన్ని చక్కగా తెలిసిన వాడివి. అందుకే నాకు నచ్చినట్టుగానే అన్ని రకాల శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకునే దానికి తగ్గట్టుగా ఈ కుటీరాన్ని నువ్వు నిర్మించావు. ధర్మం బాగా తెలిసినవాడు, అందుకే భావాలు తెలిసినవాడు, కృతజ్ఞత, ధర్మ ఇవన్నీ చెప్పాడు. ధర్మాన్ని బాగా తెలిసిన వాడివి. అటువంటి వాడు నాకు ఈ సమయంలో నాకు తోడుగా ఉండటం, పైగా నీవు నీ కర్తవ్యాన్ని అంతగా చేసావు. ఇప్పుడు కొంతమందికి మనం సాయం చేద్దామని వెళ్తాం కానీ అంత మనస్ఫూర్తిగా చేయటానికి వెళ్ళని చేస్తుంటాం, కానీ అక్కడ అరాకొరా చేస్తాం. అది కర్తవ్యంగా భావించి అక్కడ 100% మనకి మనంగా పెట్టుకోము. మన కోసమైతే మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ ధర్మానికి కట్టుబడి ధర్మం అంత క్షుణ్ణంగా తెలిసినవాడు తన కర్తవ్యాన్ని కూడా అంత చక్కగా చేశాడు. తండ్రి వలె నువ్వు ఎల్లవేళలా నన్ను నువ్వు రక్షిస్తున్నావు. నీవు నా పక్కన ఉండటం వల్ల నాకు తండ్రి లేని లోటు తెలియట్లేదు. ఏవం లక్ష్మణ ముక్త్వా తు రాఘవో లక్ష్మీవర్ధనః, తస్మిన్ దేశే బహుఫలి న్యవసత్ సుసుఖం వసి. ఎప్పుడు అంటే నూతన శోభలతో వెలుగొందేవాడివి, జితేంద్రుడి ఇంద్రియాల్ని జయించిన వాడైన శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా చెప్తున్నాడు. అంటే తండ్రిలాగా, అంటే తండ్రి ఏం చేస్తాడంటే నువ్వు అడిగితే ఇచ్చి నువ్వు అడగకపోతే ఇవ్వటం మానేస్తావు, నీకేం కావాలనేది చూసుకుంటాడు. మనకు ఊహ తెలియనప్పటి నుంచి ఎలా అయితే చూసుకుంటున్నాడో ముందుగా రేపొద్దున ఇది వస్తుంది, ఇది కావాలి కాబట్టి ముందు నుంచి సమకూర్చుకుంటూ ఉంటారు. ఆ సమయం సందర్భం వచ్చేసరికి మన చేతిలో పెట్టేస్తూ ఉంటారు. లక్ష్మణుడు కూడా అంత చక్కగా రాముడి పట్ల ఆ ప్రేమ కారణంగా, భక్తి కారణంగా అంతలాగా రాముడిని అర్థం చేసుకుని ఉన్నాడు. అందుకని తండ్రితో పోల్చి చెప్తున్నాడు. ఇలా లక్ష్మణ్తో రాముడు మాట్లాడిన తర్వాత ఫలాలు పుష్పాలతో సుసంపన్నంగా ఉన్న ఆ పంచవటి దగ్గర హాయిగా వాళ్ళు నివసిస్తున్నారు. కంచిత్ కాలం సధర్మాత్మా సీతయా లక్ష్మణేన చ, అన్వాస్యమానో న్యవసత్ స్వర్గలోకే యతామరః. సీతా లక్ష్మణుడు భక్తి తత్పరులై రాముణ్ణి సేవిస్తుండగా స్వర్గలోకంలో దేవేంద్రులాగా శ్రీరాముడు అక్కడ సుఖంగా నివసిస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 15 సర్గ సంపూర్ణం.